వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ లో సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఉంటారు, నాన్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనేది దీని గురించి చెప్పడానికి రేవంత్ చల్మల్ల గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు మీరు కూడా సక్సెస్ఫుల్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్. సో ఇప్పుడు నాన్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఉంటారు. సో మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది అని చెప్తే మీరేమంటారు? ఏ ట్రేడర్ అయినా కానీ ఫస్ట్ ఒక ఫెయిల్యూర్ ట్రేడర్ అయి ఉండాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ జోలికి వచ్చారు అని అంటే ముందుగా దెబ్బ తినాల్సిందే. దెబ్బ తినకుండా ఏది రాదు. ఇప్పుడు మనం ఒక ఫుట్బాల్ నేర్చుకుంటున్నాము అని అంటే దెబ్బలు జరగకుండానే ఫుట్బాల్ నేర్చుకోగలుగుతామా? అండ్ మనం స్కూలింగ్‌లో చదువు నేర్చుకుంటున్నాము అని అంటే తప్పులు చేయకుండానే నేర్చుకుంటామా? ప్రతి దాంట్లో కూడా తప్పులు చేయడం అనేది సహజం. మనం చేసేటువంటి మిస్టేక్సే మనం చేయాల్సినవి ఏ విధంగా కరెక్ట్ చేయాలని నేర్పిస్తూ ఉంటాయి. అందుకే చెప్తూ ఉంటారు ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ అన్నది ఒట్టి మాట కాదు. అది నిజం అది. సో బేసిక్ ఇక్కడ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో జరిగే దాంట్లో ఒక మేజర్ సమస్య ఏంటి అని అంటే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక అత్యాశతోటి మార్కెట్ లోకి వస్తూ ఉంటారు. సో ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ని ఒక బిజినెస్ లాగా చూడరు, అదేదో ఒక గ్యాంబ్లింగ్ లాగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఒక ట్రేడింగ్ ని గ్యాంబ్లింగ్ లాగా పరిగణిస్తూ ఉంటారో అది మీకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వదు. ఇప్పుడు గ్యాంబ్లింగ్ ఒక పని ఏంటి? డబ్బులు తీసుకొని పోవటం, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటం కాదు. ఎప్పుడైతే దాని ఒక ప్రొఫెషనల్ బిజినెస్ కింద ట్రీట్ చేసి దాంట్లో ఉండేటువంటి సైన్స్ ని మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు నిజంగా అసలు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో డబ్బులు చేయడం అనేది సాధ్యం అవుతుంది. ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ వర్క్ యూ కాంట్ మేక్ మనీ ఇన్ దట్ వర్క్. ఫస్ట్ మీ పని మీద మీకు పూర్తిగా అవగాహన ఉండాలి, దాని మీద కొంత మర్యాద ఉండాలి. సో బేసిక్ గా మార్కెట్ల విషయాల్లోకి వచ్చేసరికి నేను అదే చెప్తాను, మార్కెట్ నాకు అమ్మతో సమానం, దాని ఎవరైనా తిట్టినా నాకు కోపం వస్తుంది అని చెప్పేసి. మార్కెట్ అనేది మీకు అర్థం కాకపోవటం వల్ల మీరు డబ్బులు పోగొట్టుకొని, అది మనలో ఉండే లోపం, మనకు అర్థం కాలే మనం పోగొట్టుకొని మనం మార్కెటే తప్పు అని చెప్పేసి బ్లేమ్ చేయడం అనేది చాలా సహజంగా జరిగేది. ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో జరిగేది ఏంటి అని అంటే ఏదో ఒక స్ట్రాటజీ అక్కడ యూట్యూబ్ లో వాళ్ళు వీళ్ళు పెట్టిన వాటిని చూసి సేమ్ స్ట్రాటజీ అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఏదో పేపర్ ట్రేడింగ్ లో 4-5 చెక్ చేసి బాగానే ఉంది కదా అని చెప్పేసి లైవ్ మార్కెట్ లో జంప్ అవుతారు. లేదా 4-5 స్ట్రాటజీలు బ్యాక్ టెస్టింగ్ లో చేసేసి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి లైవ్ మార్కెట్ లోకి జంప్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఎవరికి అర్థం కాని విషయం ఏంటి అని అంటే అసలు ట్రేడింగ్ లో స్ట్రాటజీ ప్లే చేసే రోల్ గట్టిగా 10% ఉంటుంది. మిగతా 90% సైకాలజీ అనేది మిగతా 90% గేమ్ ని ప్లే చేస్తుంటారు. నేను ట్రేడింగ్ మొదలుపెట్టిన కెరియర్ లో అందరిలాగానే నాకు డబ్బులు రావటము పోవటము, ఆ జంప్, ఈ స్పీడ్ ఎప్పుడు ఉంటూనే ఉండేది. సహజంగా మనకు ఒక ట్రేడ్ తీసుకొని అందులో డబ్బులు వచ్చాయి అని అంటే ఒక కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోసారి వస్తే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. మూడోసారి వస్తే అసలు నాకంటే తిరుగులేనోడు లేడు, అంతగా నేనే మార్కెట్ లో మగాడిని అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, బై డిఫాల్ట్ గా మార్కెట్ లో భాగం కింద, వ్యాపారంలో భాగం కింద కరెక్ట్ గా చెప్పాలి అని అంటే ఇప్పుడు మీరు ఒక వ్యాపారం రన్ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి నెల 100% ప్రాఫిట్లు వస్తాయా? ఒక నెల రావచ్చు, ఒక నెల రాకపోవచ్చు, ఒక సంవత్సరం ప్రాఫిట్స్ ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండకపోవచ్చు. సో బై డిఫాల్ట్ గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. 3 సార్లు ప్రాఫిట్ చూసి, 4గోసారి కొంత లాస్ చూసి, 5ఓసారి కొంత లాస్ చూసి, 6ఓసారి కొంత లాస్ చూడగానే మనం ఏమైపోతామనంటే ఒక రివెంజ్ లోకి వెళ్తాం. అరే ఇక్కడ డబ్బులు పోయినాయి కదా, నేను నెక్స్ట్ ట్రేడ్ లో ఈ డబ్బుల్ని మొత్తాన్ని కలిపి ఒకేసారి రికవర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మనం ఒక స్ట్రాటజీ ఏదైతే రాసుకున్నామో ఆ స్ట్రాటజీని తీసి పక్కకు పడేసి మనం అడ్డగోలుగా పరిగెడడం మొదలు పెడతాం. ఏదో మన వెనకాల ఒక పిచ్చుకుక్క పరిగెడుతున్నట్టు, అది మన వెనకాల పడుతున్నట్టుగా అడ్డగోలుగా ఒక సెన్స్ లేకుండా పరిగెడుతూ ఉంటాం. ఎవరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు ఈ ఫీల్డ్ లో అంటే ఎవరికైతే పూర్తిగా ఎమోషన్స్ అని డెడ్ అయిపోయి ఉంటాయో వాడు సక్సెస్ఫుల్ ట్రేడర్ అయి ఉంటాడు. మీరు ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ కి సంబంధించిన కామెంటరీలో వినండి, వాళ్ళు ఎవరికి కూడా ట్రేడింగ్ లో ఎమోషన్స్ అనేవి ఉండవు. వాళ్ళ ఎమోషన్స్ ఎంత అంటే 0. ఇన్ఫాక్ట్ అసలు ప్రతి ఒక్క ట్రేడర్ స్కాల్పింగ్ ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్. సహజంగా నేను ఒక ఆప్షన్ సెల్లర్ని, సహజంగా ఆప్షన్ సెల్లర్స్ అసలు స్క్రీన్ వైపు చూడరు. కానీ అదే నేను కూడా కొత్తలో ఉన్నప్పుడు ఏం చేసేవాడిని, ప్రతి క్యాండిల్ ని చూసుకుంటూ హడావిడి పడిపోయి నాకు తెలియకుండానే ఒక ఎమోషన్ ట్రిగ్గర్ అయ్యేది. అరే నేను ఇక్కడ కనుక ఈ క్యాండిల్ దగ్గర ఇట్లా చేసి ఉంటే నాకు డబ్బులు బాగా వచ్చాయి కదా అని చెప్పేసి నేను ఏం చేస్తా, నా రూల్స్ తీసి పక్కన పడేసి మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. అది దెబ్బ కొట్టిన తర్వాత నేను రియలైజ్ అయితే అది తప్పు అని చెప్పేసి, అది తప్పు అని రియలైజ్ అయిన తర్వాత సర్లే అని చెప్పేసి పాత స్ట్రాటజీలోకి వెళ్తారంటే లేదు, మళ్ళీ అందులోకి వెళ్తే నాకు టైం పడుతుంది, ఈ పోయిన డబ్బులు రికవర్ కావడానికి అని చెప్పేసి మళ్ళీ రివెంజ్ ట్రేడింగ్ చేయడం మొదలు పెడతా. సహజంగా ప్రతి ఒక్క మనిషికి ఆ రివెంజ్ అనే ఎలిమెంట్ లోపల ఉంటుంది. ఆ రివెంజ్ తీసుకునే దాంట్లో ఈ రివెంజ్ ట్రేడింగ్ చేసి మనం ఇంకెక్కువ తప్పులు చేస్తాం. ఎందుకు? అక్కడ మనకి ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయినాయి, లాజిక్స్ అని పక్కన పెట్టేసాం. ఒక మనిషి ఓటమి గెలుపును నిర్ణయించేది వాడు ఆ మనిషి తీసుకునేటువంటి నిర్ణయం ఎమోషన్ తో తీసుకుంటున్నాడా, లాజిక్ తో తీసుకుంటున్నాడా అనే దాన్ని బేస్ చేసుకొని వాడి ఓటమి గెలుపు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక లాజిక్ బేస్డ్ డెసిషన్ లో ఒక ప్రాపర్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ అంతా టెస్ట్ చేసి పెట్టుకుని ఉంటాం. మనం దాన్ని పక్కకు పెట్టి ఎమోషనల్ డెసిషన్ తీసుకుని డెఫినెట్ గా డబ్బులు పోతాయి. నేను కూడా ఈ మార్కెట్ లో ట్రేడింగ్ లోకి దిగినప్పుడు డబ్బులు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఏడుపు వచ్చేది. నేను ఏడ్చేవాడిని, సరదాగా అట్లా కార్లో వెళ్తూ గట్టిగా సౌండ్ పెట్టుకుని ఏడ్చేవాడిని.
ఎవరికి కనపడకుండా. అంత ఏడిపిస్తది. ఎందుకు నా కెరియర్ అంతా పక్కన పెట్టి నేను ఒక సక్సెస్‌ఫుల్ ఆర్కిటెక్ట్‌గా ఉంది. మళ్ళీ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌లోకి వచ్చి ఇక్కడ మరి నాకు అప్పటికి పెళ్ళైంది, పిల్లలున్నారు. మళ్ళీ డెఫినిట్‌గా నాకు ప్రతి నెల ఖర్చులుంటాయి. మరి ఇక్కడేమో లాసెస్ వస్తున్నాయి. ఎట్లా రికవర్ చేయాలో నాకు అర్థం కాదు. ఎమోషన్ అనేది డామినేట్ చేయడం అనేది నాకు కూడా జరిగింది. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నాకంతట నేనే ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోవడం కోసం అని చెప్పి ఏదో ఒక ప్రాక్టీస్. కొంతమందికి ఎమోషన్ బ్రీతింగ్ ద్వారా కంట్రోల్ చేసుకుంటారు. కొంతమంది మెడిటేషన్ ద్వారా కంట్రోల్ చేసుకుంటారు. మెడిటేషన్ హెల్ప్ మీ ఇన్ కంట్రోలింగ్ ద ఎమోషన్. ఎప్పుడైతే ఎమోషన్స్ అన్ని కంట్రోల్డ్ అయ్యి అంటే మనకు దాని నుంచి వచ్చేటువంటి డబ్బు అసలు ఇంపార్టెంట్ కాదు, మనం ఫాలో అయ్యే స్ట్రాటజీయే ఇంపార్టెంట్. మనం డిసిప్లైన్డ్ గా అదే స్ట్రాటజీని రిపీటెడ్ గా కనుక మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే 1 నెల రాకపోవచ్చు, 2 నెలలు రాకపోవచ్చు, కానీ సంవత్సరం మొత్తంలో యావరేజ్ రిటర్న్ అనేది డెఫినెట్ గా తీసుకోగలుగుతారు. ఒక కాన్ఫిడెన్స్ ఒక పీరియడ్ ఆఫ్ టైం నాకు అది బిల్డ్ అయింది. సార్ ఇక్కడ చిన్న డౌట్, కొంతమంది ఎమోషన్స్ లేకుండా ఇలా చేస్తారు. అదే కొంతమంది వేరే యాంగిల్ లో మనం చూసినట్లయితే ఒక చిన్న రెడ్ క్యాండిల్ పడినా గానీ వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం సెల్ చేయడం గానీ, వేరే స్ట్రాటజీ యూజ్ చేయడం గానీ, అక్కడ వెంటనే ఆ రెడ్ క్యాండిల్ చిన్నగా పడంగానే వెంటనే మళ్ళీ పాజిటివ్ సైన్లు వెళ్ళిపోయి చాలా ఇలా చూసాము. సో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉందని అంటారు ఎమోషనల్ గా? అసలు ఇక్కడ ఎమోషన్స్ ని డిసైడ్ చేసేది క్యాండిల్ అనకూడదు. మన దగ్గర ఉండేటువంటి ఆ ఫిగర్ రెడ్ అండ్ గ్రీన్. రెడ్ అండ్ గ్రీన్ ఇప్పుడు పాజిటివ్ గా ప్రాఫిటబుల్ గా ఉందనుకోండి, మనకి ఓవర్ గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంటది. ఎప్పుడైతే మన పిఎన్ఎల్ రెడ్ లో కన్వర్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా మన ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవడం మొదలు పెడుతూ ఉంటాయి. అటువంటి టైంలో తప్పులు చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, రెడ్ గా ఫామ్ అవుతున్నప్పుడు అరే ఇది ఒక పిచ్చి స్ట్రాటజీని పాతది ఫామ్ చేసింది వర్కౌట్ కావట్లేదు అని చెప్పేసి ఇమీడియట్ గా మార్చేస్తాం. దానికి టైం ఇవ్వం. ప్రతి స్ట్రాటజీ కూడా ఖచ్చితంగా 100% ఆఫ్ ద టైమ్స్ కరెక్ట్ అవుతుంది అనేది లేదు. ఒక స్ట్రాటజీ మనం తీసుకున్నాము అని అంటే అది 60% కరెక్ట్ అయినది విన్నింగ్ స్ట్రాటజీనే. అక్కడ అలా చూసేది ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియో. రిస్క్ వస్తే నాకు ఎంత వస్తుంది, రివార్డ్ వస్తే ఎంత వస్తుంది చెక్ చేసుకొని 60% 70% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నా కానీ వీ హ్యావ్ టు టేక్ అప్. బికాస్ దేర్ ఇస్ నో 100% సూపర్ స్ట్రాటజీ ఇన్ దిస్ మార్కెట్. ఇన్ ద సేమ్ వే మనకి గ్రీన్ లో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఇదేంటి ఇంత స్లోగా మనకు ప్రాఫిట్ వస్తుంది అని అక్కడ మార్చేస్తాం. సో బేసిక్ గా నేను ఫస్ట్ చేసిన పాయింట్ ఇక్కడ ఇదే. నేను పిఎన్ఎల్ చూడటం మానేసా. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎందుకు చూడాలి అసలు? ఇప్పుడు ఎంట్రీకి నాకు ఒక రూల్ ఉంది, అడ్జస్ట్మెంట్ చేయడానికి ఒక పొజిషన్ అడ్జస్ట్ చేయడానికి నా దగ్గర ఒక రూల్ ఉంది, పొజిషన్ ఎగ్జిట్ చేయడానికి కూడా నా దగ్గర ఒక రూల్ ఉంది, స్ట్రాటజీ మొత్తం ఎగ్జిట్ అయిపోవడానికి కూడా నా దగ్గర ఒక రూల్ ఉంది. ఇన్ని రూల్స్ అన్ని నా దగ్గర ఆల్రెడీ తెలిసి పెట్టినప్పుడు ఎంట్రీ తెలుసు, అడ్జస్ట్మెంట్ తెలుసు, ఎగ్జిట్ తెలుసు, కంప్లీట్ స్ట్రాటజీ ఎగ్జిట్ తెలుసు. నాకు ఇన్ని రూల్స్ నా దగ్గర పెట్టుకొని పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఎందుకు చూడాలి? ఇందాక నేను చెప్తుంది కూడా అదే. ఎప్పుడైతే పిఎన్ఎల్ స్టేట్మెంట్ అంటే మనం అవుట్కమ్ మీద ఫోకస్ మానేసి ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టామో అప్పుడు ఆటోమేటిక్ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ గా కన్వర్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి. అండ్ ట్రేడింగ్ లో కూడా వచ్చేసరికి ఏం చేస్తారు, ఈ నెల నాకు 10% ప్రాఫిట్ రావాలి, 1 year లో నా డబుల్ అవ్వాలి, ఎట్లా డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోయి లెక్కలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఓకే నేను ఒక ఇంద టైమ్ స్పాన్ ఆఫ్ 5 to 10 years లో అంబానీ పక్కన చేరేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చుంటే అన్ని డబ్బులు వస్తాయని చెప్పేసి అంటారు. ఎవరికి వచ్చాయి అంత? అది సాధ్యం కాదు కదా. కొంతమంది ఆర్టికల్స్ లో కానీ వాళ్ళని చూసి మోసపోయారు అంటారు. అంటే మీరు ట్రేడింగ్ లో ఇలా చేసుకుంటే పర్ ఇయర్ కి వచ్చే మీరు ఏదైతే శాలరీ ఉందో అది మీరు పర్ డే లో మీరు సంపాదించవచ్చు అని కొన్ని ఆర్టికల్స్ లో కూడా కొంతమంది చెప్తుంటే నేను ఆర్టికల్ లో అతను చేసే అతని పని ఏంటి, అతను ఆర్టికల్ ఏం చేశాడు, ఆయన ప్రోడక్ట్ నమ్మాడు. ఆయన ప్రోడక్ట్ ఏంటి, ఒక కోర్స్ అమ్మటం. బేసిక్ దానికి ఇప్పుడు దానికి మీరెందుకు లొంగిపోయారు? ఇక్కడ నన్ను చాలా మంది అడుగుతారు, నాకు కాల్ చేసినప్పుడు ట్రేడింగ్ నేర్పిస్తారా అని చెప్పేసి. నేను ఒక మాట చెప్తా, ట్రేడింగ్ నేర్పిస్తే వచ్చేది కాదు, ట్రేడింగ్ స్వతహాగా మార్కెట్ లో నలిగితే వచ్చేది. ఇప్పుడు ఒకటే స్ట్రాటజీని నేను 10 మందికి ఇచ్చినా 10 మంది ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకంటే ఒక స్ట్రాటజీ ఒక మనిషికి సంబంధించినటువంటి సైకాలజీ తోటి సింక్ అయి ఉంటది. నేను ఫ్రేమ్ చేసిన నా స్ట్రాటజీ నా సైకాలజీకి అనుకూలంగా తయారు చేయబడింది. అంతేగాని మీరు ఏదో ర్యాండమ్ గా ఒక స్ట్రాటజీ తీసుకొని దాన్ని డిప్లాయ్ చేస్తాను అంటే అది ప్రాక్టికల్ గా పని చెయ్యదు. మీకంతటా మీరే మార్కెట్ లోకి వచ్చి 4 దెబ్బలు తిన్నాక అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని మీరే నేర్చుకుంటారు. ఇప్పుడు బేసిక్ గా మీరు ట్రేడింగ్ నేర్చుకోవడానికి ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేశారు. ఇంజనీరింగ్ ఏమైనా ఫ్రీగా అయిందా? డబ్బులు ఖర్చు పెట్టలేదా? ఆ 10th దాకా ఏమైనా ఫ్రీగా చదివారా? ఇంటర్మీడియట్ ఫ్రీగా చదివారా? కోర్సులను ఫ్రీగా చేశారా? మరి ట్రేడింగ్ ఎందుకు ఫ్రీగా వస్తుంది? ఇప్పుడు వీ హ్యావ్ టు పే సమ్ ఫీజ్ కదా. ఈ మార్కెట్ లో మనం పే చేసేటువంటి ఫీజు ఏంటి అంటే మనం చేసే లాసెస్. ఎప్పుడైతే మనం మార్కెట్ లో లాసెస్ చేస్తూ ఉంటామో అది మనకు అనుభవం కింద మారుతుంది. దిస్ మార్కెట్ ఈస్ ద యూనివర్సిటీ అండ్ ఎవ్రీ డే ద టైమ్ వీఆర్ స్పెండింగ్ ఇన్ ద మార్కెట్ ఈస్ అవర్ క్లాస్ రూమ్ అండ్ ద లాసెస్ దట్ వీఆర్ మేకింగ్ ఇన్ ద మార్కెట్ ఈస్ ద ఫీ దట్ వీఆర్ పేయింగ్ టు ద మార్కెట్, రైట్? సో బేసిక్ ఇక్కడ మనకంతటా మనమే నేర్చుకోవాలి. నేను ఎంత మందికి నేర్పించినా కానీ ఐఎమ్ వెరీ ష్యూర్ నేను ఎంత మంచి గురువునైనా 100 మందికి నేర్పిస్తే 99 మంది ఫెయిల్ అవుతారు. సో దెర్ ఈస్ ఏ సక్సెస్ రేషియో ఆఫ్ 1% ఎవ్రీవేర్. సో సక్సెస్ అనేది అంటే అందరికీ రాదు. ఐఐటి ఎగ్జామ్స్ రాస్తే అందరికీ సీట్లు దొరుకుతాయా? రాదు. అందరికీ ఉద్యోగాలు టాప్ ప్లేస్మెంట్స్ దొరుకుతాయా? రాదు. కొంతమందికే దొరుకుతుంది. కొంతమంది ఏ యూస్ చేస్తారు కదా సార్, అది ఏ కాదు, ఆల్గో ట్రేడింగ్ అని అంటారు. సో బేసిక్ ఆల్గో ట్రేడింగ్ మీరు వాడాలన్న స్ట్రాటజీ మీ దగ్గర ఉండాలి కదా. సో స్ట్రాటజీ ఫ్రేమింగ్ అయితే మీరు చేయాలి కదా. ఏ స్ట్రాటజీ సక్సెస్ఫుల్, ఏ స్ట్రాటజీ ఫెయిల్యూర్ స్ట్రాటజీ అనే విషయం మీకు తెలిసి ఉండాలి కదా.
సో బేసిక్ ఇప్పుడు మీరు ఆల్గోకి మీకు సంబంధించిన కమాండ్ ఇచ్చారే అని అనుకో, మీకు ఎవరో ఇచ్చారే అనుకో, మీకు ఇచ్చినోడే వాళ్ళ మీ ఒక్కడికే ఇచ్చి ఉంటాడా, వాడు 100 మందికి ఇచ్చి ఉంటాడు. మార్కెట్లో ఒక నేచర్ ఉంటుంది ఎప్పుడు కూడా, హంటింగ్. సో బేసిక్గా ఎప్పుడైతే ఒకటే స్ట్రాటజీని ఎక్కువ మంది వాడుతున్నారు అనుకోండి, అంటే ఏంటన్నట్టు చిన్న చిన్న చేపలను ఒక దగ్గర గుంపుగా చేరినట్టు. అప్పుడు ఏం జరుగుద్ది, వేటగాడు వస్తాడు, వలేస్తాడు, చిన్న చేపలన్నీ మంచిగా ఒక దగ్గర చేరే, ఒకటే స్ట్రాటజీ అని, దానికి అది ఎర, వాడు ఏం చేస్తాడు, మొత్తం కలిపి పైకి గుంజేస్తాడు. సో బేసిక్ గా అందరూ ఒకటే టైప్ ఆఫ్ స్ట్రాటజీ, ఒకటే ప్రాసెస్ లో మార్కెట్ లో ఆపరేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా బిగ్ ప్లేయర్ వచ్చేసి వాళ్ళ హంట్ చేస్తాడు. మార్కెట్ లో డబ్బులు అని చెట్ల కాయవు. మార్కెట్ లో డబ్బులు మీ దగ్గర నుంచి నా దగ్గరికి, నా దగ్గర నుంచి ఇంకోటి దగ్గరికే పోతాయి. సమ్వన్ షుడ్ లూజ్ మనీ ఫర్ సమ్వన్స్ గెయిన్స్. అంతే. ఇక్కడ ఎక్కడి నుంచి డబ్బులు రావు. మరి ఎక్కడి నుంచి బిగ్ ప్లేయర్స్ కి డబ్బులు వస్తాయి? ఎవరైతే ఇంకొకటి ఇచ్చిన స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటాడో, వాడు మీ ఒక్కడికే కాదు, వాడు ఎంతో మందికి ఇచ్చి ఉంటాడు, ఎంతో మందికి అమ్ముకొని ఉంటాడు. మార్కెట్ కి ఆ ప్యాటర్న్ అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత బిగ్ ప్లేయర్ వచ్చి వాళ్ళు హంట్ చేసి తీసుకెళ్లిపోతారు, తినేస్తాడు. నేను నా స్ట్రాటజీ ఎప్పటి నుంచో ఒకటే వాడుతున్నాను. ఇప్పటిదాకా నేను దాన్ని ఆల్గో చేయించలేదు. నేను ఆల్గో చేయించాలంటే నాకు భయం. ఇప్పుడు నేను ఆల్గో చేయించాను అని అంటే, ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు ఆల్గో చేయించినప్పుడు ఆల్గో చేసేటువంటి వ్యక్తి నా స్ట్రాటజీని బయటికి గనక లీక్ చేశాడు అని అంటే పెద్ద దెబ్బ అవుతుంది రేపు. అవును. సో బేసిక్ గా వాడు ఇంకా నలుగురికి అమ్మాడు అనుకోండి, ఓకే వాడు బ్యాక్ టెస్టింగ్ చేస్తాడు, దీంట్లో ఎంత డీసెంట్ రిటర్న్ వస్తుంది, రిస్క్ తక్కువ ఉందని చెప్పేసి వాడు డిప్లాయ్ చేశాడు అనుకోండి, దెబ్బ గట్టిగా తగులుతుంది. సో బేసిక్ ఎప్పుడైనా సరే స్ట్రాటజీ అనేది బయటికి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అండ్ అమ్మేవాడు వాడు నిజంగా స్ట్రాటజీ వాడు గతంలో వాడేవాడు, వాడు ఒకప్పుడు వాడి పనిచేసిన స్ట్రాటజీని ఈ రోజు మీకు అమ్ముతున్నాడు. వాడు ఈ రోజు ఆ స్ట్రాటజీని వాడట్లేదు, వాడు పాత స్ట్రాటజీస్ని మాత్రం మీకు అమ్ముతాడు. ఇప్పుడు నేనైనా ఎవరైనా అంతే, ఒక స్ట్రాటజీని బయటికి చెప్పారంటే ఆ స్ట్రాటజీకి ఎవరు వాడరు, ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ కూడా. అండ్ 2 టార్గెట్స్ అనేవి లిమిటెడ్ ఉంటాయి. సక్సెస్ఫుల్ వాడారంటే వాడు పెద్ద ఇది మైండ్ సెట్ సరిగా లేదనుకోవచ్చా మళ్ళీ ట్రేడింగ్ మీద? మళ్ళీ చెప్పండి. అంటే ఏదైతే మీరు స్ట్రాటజీ చెప్పినా వాళ్ళు 10 మంది చెప్పారు, ఆ 10 మంది వాడరు అని మీరు చెప్పారు కదా, అదే స్ట్రాటజీ వాడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు వాడితే పాయింట్ ఇందాక నేను అదే చెప్పాను, ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్క మనిషికి సంబంధించిన సైకాలజీకి అనుకూలంగా తయారు చేయబడి ఉంటుంది. ఇప్పుడు నా సైకాలజీ ఎంత అంటే, నేను ఎంత వరకు ప్రాఫిట్స్ వస్తే నా ఎమోషన్స్ స్టేబుల్ గా ఉంటాయి, ఎంతవరకు లాసెస్ వస్తే నా ఎమోషన్స్ స్టేబుల్ గా ఉంటాయని నాకు ఒక అంచనా ఉంటుంది. అండ్ నేను ఎంతవరకు దాన్ని రెసిస్ట్ చేయగలుగుతాను అనేది ఒక అంచనా నాకు ఉంటుంది నా గురించి. సో బేసిక్ గా నా ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్డ్ గా ఉండే విధంగా, అదే విధంగా మార్కెట్లో డబ్బులు చేసే విధంగా ఒక స్ట్రాటజీని తయారు చేసి పెట్టుకుంటాం. సో బేసిక్ గా నా స్ట్రాటజీ ఫార్మేషన్ లో నేను హయ్యర్ ప్రాఫిట్స్ కి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వను. ప్రాఫిట్స్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అంతే. సో బేసిక్ ఎవ్రీ మంత్ 10% ప్రాఫిట్ చేయాలి అని అంటే ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేది కాదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 120% ప్రాఫిట్ ఇన్ దిస్ మార్కెట్. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా 120% ప్రాఫిట్ ఇచ్చేటువంటి వ్యాపారం లేదు. అది గ్యాంబ్లింగే, వాడు అదృష్టమో అని కలిసి వస్తే తప్పించి ఎక్కడ వచ్చినా కానీ 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీ వచ్చిందంటే సూపర్ హిట్ బిజినెస్. సో బేసిక్ గా ఎప్పుడైతే హయ్యర్ టార్గెట్స్ ని పెట్టుకుంటామో అక్కడ వాలటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది పోర్ట్ఫోలియోలో. అండ్ అట్లాంటి టైంలో ఎక్కువ లాసెస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అర్థం చేసుకొని నా ప్రాఫిట్స్ నేనే కట్ డౌన్ చేసుకున్నా. ఓకే 10% వద్దు, లెట్ మీ టార్గెట్ ఫర్ 4%. 4% ప్రాఫిట్ వచ్చింది అని అంటే నేను ఆటోమేటిక్ గా నేనే కంఫర్టబుల్ గా ఉంటాను. ఎందుకు 4% ప్రాఫిట్ నేను టార్గెట్ మంత్లీ పెట్టుకుంటే నా మంత్లీ లాస్ కూడా 4% కదా. ఇప్పుడు 4% లాస్ వస్తే రికవర్ చేయడం ఈజీ. నేను 10% టార్గెట్ పెట్టుకుని 10% లాస్ వస్తే మళ్ళీ రికవర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అట్లా నాకు 10% లాస్ ఒకటేసారి కంటిన్యూస్ గా 2 నెలలు వస్తే 20% క్యాపిటల్ పోతుంది. క్యాపిటల్ తగ్గింది, డిప్లాయ్మెంట్ మారింది. సో బేసిక్ ఇక్కడ గేమ్ మొత్తం మారిపోతుంది. సో బేసిక్ ఏ పెద్ద ట్రేడర్, ఎంతమంది పెద్ద ట్రేడర్స్ తో నేను మాట్లాడినా కానీ వాళ్ళ టెస్టింగ్ ప్రాసెస్ లో వాళ్ళు వాడేటువంటి ఒక పారామీటర్ ఏంటి అని అంటే ఎంత తక్కువ లాస్ జనరేట్ చేయగలుగుతాం, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మాకు ఇంపార్టెంట్ కాదు. 2% వచ్చినా పర్లే, ఎంత తక్కువ లాస్ ని మనం చేయగలుగుతాం. సో బేసిక్ తక్కువ లాస్ ఉండేటువంటి స్ట్రాటజీ ఫార్మేషన్ కి ఎక్కువ విలువిస్తారు. అదే మనకు నార్మల్ రీటైలర్ ఏం చేస్తాడు, ఎక్కువ ప్రాఫిట్ కోసం చూస్తాడు, అసలు లాస్ అనేది మార్కెట్ లో ఉండదు అన్నట్టు ఫీల్ అవుతాడు. ఇప్పుడు వ్యాపారం అన్నాక ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది, ఈ 2 కామన్ మార్కెట్ లో. మరి ఎట్లా మీరు మా మార్కెట్ లో లాస్ అనేది ఆ ఎలిమెంట్ నుండి పక్కన పెట్టేసి చేయగలుగుతారు? దర్ ఇస్ వెరీ హై ప్రాబబిలిటీ ఆఫ్ మేకింగ్ లాసెస్. ఇప్పటిదాకా చాలా మంది జీవితాలు రోడ్డును పడ్డ స్టాక్ మార్కెట్ లో చాలా మంది చరిత్రలు చదివే ఉండుంటారు. మరి ఎందుకు వాళ్ళందరికీ తెలియకనా? వాళ్ళందరికంటే మనం తెలియగలమా అంటే 4 యూట్యూబ్ వీడియోలు చూడగానే మనందరికీ ఆ నాలెడ్జ్ వచ్చేసిందే? నిజంగానే తెలియదు అట్లా వచ్చాయి అందరికీ? ఏంటి యూట్యూబ్ వీడియో చూసేసి ట్రేడింగ్ చేసేసి ట్రేడింగ్ సామ్రాజ్యాన్ని ఎలాద్దాం అనుకున్నారా? అంత ఈజీ కాదు. వీ హ్యావ్ టు బి ఒబీడియంట్. అండ్ ఎవ్రీ మార్కెట్ ప్రతి ఒక్క సంవత్సరం దాని రూపాన్ని మార్చుకుంటుంది, రూపాంతరం చెందుద్ది. అంటే ద వే ద క్యాండిల్స్ ఆర్ ఫార్మింగ్ అది కూడా మారిపోతుంది. అసలు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లోకి వస్తారు. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అంటే ఆప్షన్స్ ట్రేడింగ్ లో గ్రీక్స్ అని ఉంటాయి. గ్రీక్స్ అంటే ఏంటో తెలియదు, ఆ గ్రీక్స్ వెనకాలంటే ఫార్ములా ఏంటో తెలియదు. ఒక 1 పాయింట్ నిఫ్టీ మారితే ఒక ఆప్షన్ ప్రీమియం ఎంత మారుతుందో తెలియదు, ఎందుకు మారుతుందో తెలియదు, ఎందుకు డీకే అవుతుందో తెలియదు. ఇవి ఏమీ తెలియకుండా దాని వెనకాల ఉన్న సైన్స్ ని అర్థం చేసుకోకుండా అసలు ఫస్ట్ ఆప్షన్స్ అంటే కాంట్రాక్ట్స్ అంటారు, ఆ కాంట్రాక్ట్స్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తారో తెలియదు. ఇవి ఏమీ తెలియకుండా ఎట్లా దిగుతారు మార్కెట్ లోకి? సో బేసిక్ గా దాని వెనకాల ఉన్న సైన్స్ ని అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు చదివినంత మాత్రాన మనం సక్సెస్ఫుల్ అవుతామనేది కాదు, చదివితే అసలు మన దానికి పనికొస్తామో లేదు తెలుసు. అవును. అట్లీస్ట్ మనం సక్సెస్ అవుతామా లేదా అనే పాయింట్ కాదు ఇక్కడ. ఇప్పుడు అందరూ వచ్చిన వాళ్ళందరూ బంగారం పట్టుకొని పోవాలని రూల్ ఏం లేదు. అట్లీస్ట్ పోగొట్టుకోకుండా బయటికి వెళ్ళినా చాలు. అది జరగాలి అని అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ కాంట్రాక్ట్స్ ఏంటి, ఇవన్నీ తెలిసి ఉండాలి. సాడ్లీ రియాలిటీ ఏంటి అని అంటే ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఆప్షన్స్ ట్రేడింగ్. ప్రపంచంలోనే ఎక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ ఉండేది ఇండియాలోనే. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రీటైలర్ డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. 1,00,000 కోట్లు అంటే చిన్న విషయమా? అవును. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కుప్పకూతుందనే భయంతో వీళ్ళందరూ గోల్డ్ లోన్లు పర్సనల్ లోన్ తీసుకొని తెచ్చి ఇక్కడ ట్రేడింగ్ లో పెడుతున్నారు అని చెప్పేసి ఆర్బీఐ గోల్డ్ లోన్ రూల్స్ మార్చింది. వీళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి గ్యాంబ్లింగ్ లో ఇట్లాంటి వాటిలో పెడుతున్నారని. మిడిల్ ఇన్కమ్ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ వైపోట్ అయిపోతే రేపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఒక భయమే ఏర్పడింది అని అంటే ఏ స్థాయిలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అవును. ఈ ట్రేడింగ్ ఏం చేస్తుంది అని అంటే ఒక ఎగ్జైట్మెంట్ అని ఇస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ రావడానికి గల కారణం ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి డోపమిన్ లెవెల్ అని అంటారు. అదొక కెమికల్ ఫార్మేట్. సో బేసిక్ ఒకసారి డోపమిన్ లెవెల్ కి మనకు అలవాటు పడ్డ తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ ఎప్పుడు కాలం కోరుకుంటూనే ఉంటాం. ఈవెన్ దో వీ నో దట్ వీ విల్ లూజ్ మనీ ఇన్ దిస్ ట్రేడింగ్, విల్ కీప్ డూయింగ్ ఇట్ ఫర్ దట్ ఎగ్జైట్మెంట్. నేను అట్లాంటి వాళ్ళని చూశాను. ట్రేడింగ్ చేస్తూ డబ్బులు వాళ్ళు సంపాదించకపోయినా వాళ్ళకి 65-70 ఏళ్ళు వచ్చినా ఇంకా ట్రేడింగ్ చేస్తున్నారు. దే నో దట్ దే విల్ నెవర్ మేక్ మనీ, బట్ వై అని అంటే ఎందుకంటే మేము ఉండలేము చేయకుండా అంటారు. ట్రేడింగ్ ఇస్ అన్ ఎడిక్టివ్ బిజినెస్, ఇట్స్ అ లీగల్ డ్రగ్. ఒక్కసారి అందులోకి వస్తే బయటికి పోలేరు, అసలు రావద్దనంట. ఓకే. సో థ్యాంక్ యూ రేవంత్ గారు మా సోషల్ పోస్ట్ వచ్చినది.